సాయంత్రం వరకు చిన్నారి అల్లరితో ఆ ఇల్లు సందడిగానే ఉంది. ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడు. క్షణాలు గంటలు గడుస్తున్న చిన్నారి ఆచూకీ మాత్రం తెలియలేదు. గుంటూరు జిల్లాలో జరిగిన 3 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో 3 ఏళ్ల బాలుడు నిఖిల్ అపహరణకు గురయ్యాడు. మారిసుపేటకు చెందిన బత్తుల నిఖిల్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరగగా చిన్నారి కోసం వెతికిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై తెనాలి 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఎవరో ఒక ఆయన అనుమానాస్పద వ్యక్తి వచ్చి చేయి పెట్టుకుని తీసుకెళ్లాడు. వంతెన వైపు తీసుకెళ్లాడు. మేము కనపడలేదని 7:52కి వంతెన ఎక్కించాడు. సీసీ ఫుటేజ్లో చూసాము. మేము అక్కడ వెళ్ళి చూసేటప్పటికి చుట్టుపక్కల వెతికాము కానీ కనిపించలేదు. అనుమానంగా ఉంది. మాకు ఎవరైనా తీసుకెళ్లారు. మా వాళ్ళంతా రాత్రి నుంచి ఎదుగుతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇప్పటిదాకా ఏం తెలియలేదండి ఎక్కడున్నాడు. ఓ వ్యక్తి బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. బాలుడు అతడితో వెళ్లేటప్పుడు అరవటం కానీ ఏడవటం కానీ చెయ్యలేదు. ఇద్దరూ మాట్లాడుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరో తెలిసిన వ్యక్తే బాలుడిని అపహరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అవన్నీ పరిశీలించగా ఆ బాబు ఒక వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి ఆ బాబు చేయబట్టుకొని నడిపించుకుంటూ వెళ్తూ ఆ ఫ్లైఓవర్ కింద వైపు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో అది డెవలప్ చేసి అది ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయటం లేదు. దీంతో పోలీసులకు ఈ కిడ్నాప్ మిస్టరీ సవాల్గా మారింది.